యుద్ధం అంటేనే భయానకం. ఆయుధాలు, అధునాతన ఆయుధాలు చేతిలో ఉంటేనే యుద్ధ రంగాన్ని గెలవగలం. మరి మన డిఆర్డిఓ ఇప్పుడు అదే చేస్తోందా? రకరకాల ఆపరేషన్స్లో పాల్గొనే విధంగా ఆయుధాలు, మిజైల్స్ తయారు చేస్తున్నారా? మన రక్షణ రంగ శాస్త్రవేత్తలు క్రియేటివిటీ పదును పెడుతున్నారా? మన ఆలోచనలు, ఆయుధ సంపత్తిని ఇవాల్టి జనరేషన్కు చూపించి స్ఫూర్తి పొందేలా చేయడానికి గచ్చిబౌలిలో డిఆర్డిఓ ప్రదర్శన ఏర్పాటు చేసింది. డిఆర్డిఓ ఆయుధ ప్రదర్శనపై మా ప్రతినిధి అరుణ మరింత సమాచారం అందిస్తారు. పిల్లలైతే చాలా ఉత్సాహంగా స్టాల్స్ అన్నీ కలిగి తిరుగుతూ వాళ్ళ పెద్దవాళ్ళతో వచ్చారండి. అసలు ఒక్కొక్క లాంచర్, మిసైల్ ఇది అన్నీ ఎలా పనిచేస్తాయి, ఎలా యూస్ చేస్తారు అని చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. వాళ్ళు చాలా డౌట్స్, చిన్నపిల్లలు అంటేనే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని రేజ్ చేసి మరీ వాళ్ళని అడిగి తెలుసుకుంటున్న సందర్భాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మొత్తం 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఏర్పాటు చేశారో అవి చూసే ప్రయత్నం చేద్దాము. this is advanced lightweight torpedo. It can fire from ship as well as helicopter to destroy the enemy ship, submarines. You can see in this video clearly, this is the motor, this is the parachute, this is the battery section, this is the ammunition, and the front one is the homing. So when it touches with the salt water, it is activated. ఎవరు చెప్పారు నీకు ఈ ఎక్స్పో గురించి, ఇక్కడ దేశంలో వాడే వెహికల్స్ ఇలా అన్నీ పెట్టారు అని? మా నాన్న. మీ డాడీ. ఓకే. సో డాడీని తీసుకొని ఉదయాన్నే వచ్చావా? Yes. సో ఏం చూసావు ఇక్కడికి రాగానే? Helicopters. First we started with missiles, okay, so air to air, land to air and all. So normally వాళ్ళు చూస్తారు మామూలుగా ఎప్పుడు టీవీలో. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అన్నది ఫిజికల్గా వచ్చి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి అట్లీస్ట్ సమ్ టర్మ్స్ అన్న వాళ్ళకి తెలుస్తాయన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. పిల్లలు ఏం క్వశ్చన్ అడుగుతున్నారండి? యాక్చువల్గా వాళ్ళకి పిల్లలు అంటేనే బోల్డ్ డౌట్లు ఉంటాయి కదా, సో మిమ్మల్ని ఏం డౌట్స్ అడుగుతున్నారంటే ఇప్పుడు యుద్ధ పరికరాల గురించి వచ్చినప్పుడు చాలా టర్మ్స్ వస్తాయి, అవి ఎలా వెళ్తున్నాయో తెలియదు, ఎలా వర్క్ అవుతున్నాయో తెలియదు. ఇక్కడికి వస్తే అట్లీస్ట్ బేసిక్ టర్మినాలజీ తెలుస్తుంది, వాటి గురించి ఏంటి, ఎందుకు వాడుతున్నారు వాటిని. ఇంటర్నల్గా తెలియకపోవచ్చు, బట్ వాళ్ళకు ఒక ఎంతూజియాజం క్రియేట్ అవుతుంది డెఫినెట్గా. వాళ్ళ తర్వాత దాన్ని చాలా రిసోర్సెస్ ఉన్నాయి మనకి, నేర్చుకుంటారు దాన్ని. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ, చాలా బెస్ట్ థింగ్. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. లాస్ట్ టైం మిస్ అయ్యాం మేము, బట్ ఈసారి మిస్ అవ్వకూడదని వచ్చేసామండి. హలో అండి, నమస్తే. సో మాకు ఒక ఆర్మీలో ఉండే పర్సన్ ఓవరాల్గా ఇలా ఉంటారా? Yeah, actually this is basically military combat parachute system, especially designed for the commando operations. Whenever we require for their strategic planning, any commando operation, any quick operation. So for that basically this system has been designed. With this system basically a soldier can drop up to the height of 30,000 feet and it can travel into the air 40 km. And this is the mission mode computer in which everything is inbuilt. Longitude, latitude, whatever the mission is there, they can basically feed there and they can basically track himself whether they are going into the right direction or not. For the survival of the soldier, our commandos, every system is in there, like breathing, because at the height of 30,000 there is lack of oxygen. And the same thing that the communication is very much required, because many commandos, or even though ground station connectivity must be there, so it's a helmet in which all the communication setup is there. And this is basically night vision goggles also. And right wise this is the magnetic compass, and here is already the system is provided. So everything is in it. This is the container in which they can carry their weapons, equipments and medicines and whatever they require for their commando operation. And it is already inducted into the service, and our armed forces are using this system. సో కొత్త అత్యాధునిక టెక్నికల్స్ పరంగా వాడే ఏమున్నాయి అనేది కూడా చూపించే ప్రయత్నం చేద్దాం మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళి. గచ్చిబౌలిలో డిఆర్డిఓ ఏర్పాటు చేసిన విజ్ఞాన్ వైభవ్ 2025లో మొత్తం 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. గన్స్, రాకెట్ లాంచర్స్, అలాగే మిజైల్స్ డిజైన్స్ కూడా ఈ ఎగ్జిబిషన్లో ఉంచారు. ఈ డిజైన్స్ చూసి స్టూడెంట్స్ ఎంతో ఇన్స్పైర్ అవుతున్నారు. విజ్ఞాన్ వైభవ్ 2025 ఇక్కడ విద్యార్థుల సందర్శనార్థం 200 స్టాల్స్ ఏర్పాటు చేసి యుద్ధ రంగంలో ఏవేవి పార్టిసిపేట్ చేస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్ లాంచర్, డ్రోన్లు, ఇవన్నీ స్టాల్స్లో ఏర్పాటు చేశారు. సో వాటి పనితీరు గురించి వారి నిర్వాహకుల్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో. త్రివిధ దళాలలో ఒకటైన నావీ దగ్గర నేనున్నానండి ప్రస్తుతానికి, ఇండియన్ నావీ దగ్గర. సో వీళ్ళ స్టాల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్కి నావీ యొక్క ప్రాముఖ్యత, వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి, మోటివేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చారట. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. అంటే చాలామంది చాలా ఈగర్గా ఉన్నారు జాయిన్ అవ్వడానికి, చాలామంది మోటివేట్ అవుతున్నారు ఇది చేయడం వల్ల. ఐ విల్ ఎంకరేజ్ అంటే ఇంకా ఎక్కువ ఇలాంటి స్టాల్స్ చాలా ఎక్కువ దగ్గర పెడితే బాగుంటుంది. సో దట్ ఎవ్రీ వన్ విల్ అవేర్, ప్రతి ఒక్కరు అవేర్ అవుతారు.
డిఫెన్స్లో జాయిన్ అవ్వడానికి. మళ్ళీ డిఫెన్స్ అనేది సివిల్తో కంపేర్ చేస్తే లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. డిఫెన్స్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు మెంటల్గా ఫిజికల్గా అన్ని విధాలుగా ఫిట్గా ఉంటారు అండ్ దే విల్ బీ వెల్ డిసిప్లైన్డ్. సివిల్ లైఫ్తో కంపేర్ చేస్తే డిఫెన్స్ వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటారు, మళ్ళీ డిసిప్లైన్గా ఉంటారు. అండ్ మా మోటో ఏంటంటే అంటే పర్ఫెక్ట్ పర్సనల్ని డిఫెన్స్లోనికి రిక్రూట్ చేయడమే మా మోటో. మేము వచ్చింది ఇప్పుడు డిఎంపిఆర్ న్యూఢిల్లీ నుంచి వచ్చాం. సో మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళలో మీరు ఎటువంటి చేంజ్ గమనించారు? యాక్చువల్గా చాలా విషయాలు నేర్చుకున్నాం. యాక్చువల్లీ మేము ఎంటర్ అయినప్పుడే డ్రోన్ షో చూసాము. సో యాక్చువల్గా డ్రోన్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటుంది. పిల్లలకి ఏంటంటే అది చూసి ఇంకా ఓకే ఇలా కూడా అవుతుంది అనేది, డిఫరెంట్ హైట్స్ అనేది. అండ్ ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా సబ్జెక్ట్ అనేది నేర్చుకునే కన్నా ఇలా చూసేటప్పుడు ప్రాక్టికల్గా ఇంకా తెలుస్తుంది, విషయాలు చాలా తెలుస్తుంది. సో ఐ థింక్ సమ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ విల్ బి క్రియేటెడ్ బై సీయింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్స్. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ స్టాల్స్ అన్ని కళ్ళై తిరిగి వాళ్ళకున్న క్యూరియాసిటీ వాళ్ళతోటి కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళ నిర్వాహకుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. స్టూడెంట్ ఉన్నారు, తన పేరేంటి, తను ఎక్కడి నుంచి వచ్చాడు, తనకి ఏం డౌట్స్ క్లారిఫై చేసుకున్నాడో అడిగి తెలుసుకుందాం. హాయ్, నీ పేరు? నా పేరు నైషద్. నేను కుకట్పల్లి కేపీహెచ్పి కాలనీ నుంచి వచ్చాను. సో ఇక్కడ ఇంత బాగా చేశారు, వెల్ ఆర్గనైజ్డ్గా చాలా ఇనిషియేటివ్ తీసుకొని చేశారు. అంటే ఒక్క రెండు కెరియర్ ఆప్షన్స్ కాదు, మల్టిపుల్ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయని అందరికీ తెలిపారు. చాలా బాగా డౌట్స్ క్లారిఫై చేస్తూ చేశారు. సో స్టాల్స్ అన్ని తిరిగి చూసావా? సో ఏం గమనించావు? ఇక్కడ మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, లాంచెస్ ఉన్నాయి. సో మన కంట్రీని ముందుకు తీసుకెళ్లే టెక్నాలజీస్, అప్కమింగ్ టెక్నాలజీస్ అన్నిటినీ ఇక్కడ డిస్ప్లే చేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే శాటిలైట్స్ పేర్లు వాటన్నిటిని ప్రతి ఒక్క స్టాల్కి ఒక 4-5 మెంబర్స్ ఇనిషియేటివ్ తీసుకొని మనకి పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, రివార్డ్స్ ఇస్తున్నారు కూడా. సో చాలా ఆనందంగా ఉంది. How much they tried. If there are 3 ways, one of the ways should be correct for them to try and fail. Dr. Abdul Kalam made the successful missiles like Missile Devil and so many missiles successful. He studied day and night to succeed in school. తీసుకొని రావడం వల్ల వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది. సో వాట్ ఆర్ ద మెటీరియల్స్ దట్ యూజ్డ్ అండ్ చంద్రయాన్ ఎలా ఉంది, రియాలిటీగా ఎలా ఉంటుంది. మనం ఇంతవరకు టీవీలోనే చూసాం, బట్ ఇక్కడ ఒక షో పెట్టారు. సో మనం రియలిస్టిక్గా ఎలా ఉంటుందో చూడొచ్చు. డిఫరెంట్ గన్స్ ఎలా ఉన్నాయి అండ్ అది మిసైల్స్ ఎలా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ దగ్గర ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ మనకు దాని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టాల్లో ఉన్నటువంటి అధికారులను, నిర్వాహకులను అడిగి తెలుసుకోవడం నిజంగా ఎంతో సంతోషాన్ని ఇస్తోంది అంటున్నారు ఇక్కడ నిర్వాహకులు. కెమెరామెన్ సతీష్తో అరుణ, సాక్షి టీవీ. రైట్, భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే శత్రువులు భయపడేలా ఆయుధాలని తయారు చేసే ప్రయత్నం చేస్తోంది డిఆర్డిఓ. అంతేకాదు భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే శాస్త్రవేత్తలను తయారు చేయడానికి విజ్ఞాన్ వైభవ్ పేరిట ఎగ్జిబిషన్ నిర్వహించింది. డిఆర్డిఓ ఆశించినట్లు నేటి జనరేషన్స్ దేశానికి ఉపయోగపడేలా దేశ రక్షణ కోసం కృషి చేస్తారని, వారి మేధస్సును ఉపయోగిస్తారని ఆశిద్దాం.